అడ్డగోడలు అడ్డాల మేడలు పటపంచాలై ప్రజాప్రభుత్వ పాలన మొదలైంది అధ్యక్ష. అది చెప్పడానికే గర్విస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రభుత్వ దృక్పథం ఏ విధంగా ఉంటుందో కూడా స్పష్టంగా తెలియజేశారు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులే తప్ప పాలకులు కాదని, పెత్తందారులు అంతకంటే కాదని సుస్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఈ క్రమంలోనే మొదలైంది అధ్యక్ష ప్రజావాణి కార్యక్రమం. యువకుల యొక్క ప్రాణ త్యాగాలు, విద్యార్థుల యొక్క పోరాటాలు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రం మనది అధ్యక్ష. అమరుల ఆశయాలను, విద్యార్థుల పోరాటాలను, పౌర సమాజం ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని పరిపాలన కొనసాగిస్తామని చెప్పి మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలియజేస్తూ అధ్యక్ష, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష. అన్ని విభాగాలపైన శ్వేతపత్రం ప్రకటిస్తాం అధ్యక్ష. ప్రజలకు విడుదల చేస్తాం అధ్యక్ష. ఎక్కడ లోపాలున్నాయో కనిపెట్టే పనిలో ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులో, మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయి అధ్యక్ష. అవినీతిపై విచారణ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకోండి అధ్యక్ష. సాయంత్రం వరకు ధరణి పోర్టల్లో ప్రొహిబిషన్లో ఉండేది అధ్యక్ష. సాయంత్రం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తే రాత్రికి రాత్రి అధ్యక్ష ప్రొహిబిషన్ తొలగిపోయింది అధ్యక్ష. మీరు అప్పుడు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మన వికారాబాద్ కలెక్టరేట్ దగ్గరనే మనం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం అధ్యక్ష. ఆ రోజే మనం కలెక్టర్ గారికి కూడా స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష, ఇది అవినీతి నడుస్తుంది ప్రభుత్వం, మీరు ఈ విధంగా చేయడం పేద ప్రజల కడుపు కొడుతున్నారని చెప్పినాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ధరణిని రద్దు చేస్తాం అధ్యక్ష. ధరణి స్థానం లోపల ఒక ప్రజలకు మంచిగా సమగ్ర సమాచారంతో సరళీకృత విధానాలతో ఒక భూమాత అనే పోర్టల్ను తీసుకొస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి ల్యాండ్ కమిషన్ను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించి సిఎల్పి కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను అడిగిన అధ్యక్ష, మీరు క్యాలెండర్ విడుదల చేయండి, ఎప్పుడు ఏ ఉద్యోగాలు ప్రకటిస్తారు, ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు, కనీసం దాని మూలంగానన్నా నిరుద్యోగ యువకులు ప్రిపేర్ అవుతారంటే కనీసం ప్రకటించకపోతే నేను నా నివాసంలోనే 3 సార్లు కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసిన అధ్యక్ష పరిగిలో. అయినా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న 9.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా క్యాలెండర్ ప్రకటించారు అధ్యక్ష. మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేది స్పష్టంగా మేము ప్రకటన చేసినాం అధ్యక్ష. 6 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అధ్యక్ష ఏ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదే మోడల్ లోపల మన సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలతో పూర్తిగా దాన్ని ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. నిరుద్యోగ యువకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము వారికి అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అధ్యక్ష, తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఎన్నోసార్లు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఈ విషయం పైన ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మేము 24 గంటల కరెంటుది మా మేనిఫెస్టోలో పెట్టినాం అధ్యక్ష, దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతం